సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ఏపీ మంత్రి నారా లోకేష్ పై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. ముందు నికర, మిగులు వరద జలాల గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వరద జలాల లభ్యతపైన ప్రాజెక్టులో నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయన్నారు పొన్నం. అది తెలవకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. మంత్రి లోకేష్ గారు బల్కచర్ల మీద మేమేదో వరద నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత, ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్